మామయ్య గారు చెప్పండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మామయ్య గారు. మా వాడికోసారి ఫోన్ ఇవ్వమ్మా. నేను ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. ఆయన ఇంకా ఇంటికి రాలేదు మామయ్య గారు. అవునా, సరే వాడి ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చేయమని చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను మామయ్య గారు. ఏదన్నా ఇంపార్టెంట్ విషయమా? చెప్పండి మామయ్య గారు. ఏం లేదమ్మా, నేను మీ మామయ్య రేపక్కడికి వస్తున్నాము. అవునా, రండి అత్తయ్య గారు. మీ వస్తుంది మీకోసం కాదమ్మా. అదేంటి, మరెవరి కోసం? ఆనంది కోసం. ఆనంది కోసమా? అవునమ్మా, నువ్వు మా కొడుకుతో కలిసి ఉండడానికి కారణం ఎవరు? ఆనందే కదమ్మా. అందుకే ఆనంది ఎలా ఉంది, తన కాపురం ఎలా ఉందో చూడాలనుంది. అందుకే వస్తున్నాం. ఈ విషయం చెప్దామనే కాల్ చేశాను. సరే ఉంటానమ్మా. సరే మామయ్య గారు. ఆనంది కాపురం ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అంత దూరం నుంచి పని కట్టుకొని రావాలా? ఇందులో ఏదో మతలబు ఉంది. ఆనంది, ఏమైంది నీకు? ఒకటి నాకేమవుతుంది? వేళ్లు చూసుకుంటూ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు కదా. అదా, నీకు వచ్చే జీతం ఎంత, ఇంటి ఖర్చులు ఎంత అని. అవసరమా అంటే? ఇప్పుడు ఈ లెక్కలు అవసరమా అని. అదేంటి అశ్విన్, అంటే జీతం డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెడతామా ఏంటి? ఆనంది, నీకు విషయం తెలీదు. నాకు తెలియనంత గొప్ప విషయం ఏమిటో. అది విషయం కాదు, రహస్యం. రహస్యమా? అవునానంది, ఆ చిదంబర రహస్యం లాంటిది. అవునా? ఉమ్, అదేమిటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. చెప్పు చెప్పు. ఇది బుద్ధిమంతు లక్షణం. తెలియని విషయాలు నాలాంటి అనుభవజ్ఞుల్ని, మేధావుల్ని అడిగి మరీ తెలుసుకోవాలి. అసలు విషయానికి వస్తావా? పురాణాలు చెప్తావా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఆ జీతం అనేది ఇలా తీసుకున్నామా, అలా ఖర్చు పెట్టామా అన్నట్టు ఉండాలి తప్ప దాని గురించి ఓ తెగ బుర్ర చించుకొని ఆలోచించకూడదు. అవునా? అవునానంది, అలా ఆలోచించే కొద్దీ మైండ్ పాడవుతుంది. మైండ్ పాడైతే కోపం వస్తుంది. కోపంలో నుంచి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశం అనారోగ్యం కాబట్టి. దీని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైందేంటి? నీకసలు డబ్బంటే లెక్కే లేదని. ఇంతకాలం ఆ లెక్కలు మా అమ్మ చూసుకునేది, ఇక నుంచి నువ్వు చూసుకో. కానీ దాని గురించి ఓవర్గా ఆలోచించుకానుంది. అది సరే కాని ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడుగు. ఎంత ఆదా చేస్తున్నావు? అంటే? ఇంటి ఖర్చులు పక్కన పెడితే అమ్మ కోసం, చెల్లెలి కోసం ఎంత దాస్తున్నావు? వాళ్ల కోసం దాయడం ఏంటి? అమ్మ పెద్దవారు, ఆవిడకి వయసు పెరుగుతూ ఉంది. మందులకి, హాస్పిటళ్ళకి ఖర్చులుంటాయా? ఉండవా చెప్పు. ఆ ఖర్చు పెట్టినప్పుడు చూద్దాం ఆనంది. అలాంటి ఖర్చులు చెప్పి రావు అశ్విన్, ముందే జాగ్రత్త పడాలి. ప్రసన్న పెళ్లి కోసమైనా ఏదైనా దాచావా? దానికి ఇంకా టైం ఉంది కదా ఆనంది. ఎంత టైం ఉంది? మహా అయితే 2 సంవత్సరాలు. ఈలోపు తన పెళ్లికి డబ్బులు దాచాలి కదా. అసలు తప్పంతా నాది. అదే, ఆ తప్పే తెలుసుకో, మేలుకో అంటున్నాను. అది కాదానంది, అమ్మకి జీతం డబ్బులు ఇస్తే తీసుకుంటుంది, ఖర్చు పెడుతుంది తప్ప ఇలా క్లాస్ పీకలేదు నాకు. ఏమైనా చెప్తే అరుస్తుంటే పాపం ఆవిడ మాత్రం అలా ఎలా చెప్తారు? అశ్విన్, నేను చెప్పానని కాదు, నువ్వే ఒకసారి ఆలోచించు. ఖర్చులు చెప్పి రావు, ముందే జాగ్రత్త పడాలి. అయితే నువ్వే ఆదా చెయ్యి. ఖచ్చితంగా చేస్తా. ఎలా చేస్తావు? నువ్వే చూస్తావుగా. సరే, సరుకు లిస్టు చెప్పు. అలాంటివి నాకేం తెలీదు. అందుకే నీకు డబ్బులు విలువ తెలీదు, నేను చెప్తాను, నువ్వు రాయి. నేను రాయాలా? అవును, రాస్తేనే దేనికి ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. రాయి రాయి రాయి. సరే చెప్పు.